జేకేజీ న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మధ్యవర్తి ద్వారా సబ్ రిజిస్టర్ 80,000 లంచం తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపురంకు చెందిన లడే రాజేశ్వరరావు తన కుమారులకు భూమిని రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో మధ్యవర్తి అయిన బొట్ల నరేష్ అనే వ్యక్తి ద్వారా 80,000 లంచం డిమాండ్ చేసినట్లుగా ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారని, ఈ రోజు మధ్యవర్తి నరేష్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు మధ్యవర్తిని విచారించగా సబ్ రిజిస్టర్ అనుమతితోనే డబ్బులు తీసుకున్నామని, ఆ విషయం సబ్ రిజిస్టర్ సహా ఒప్పుకున్నట్లు హనుమకొండ ఏసీబీ డీఎస్పీ శాంభయ్య పేర్కొన్నారు. ఓకే పదండి. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ నమస్కారం. సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని 2 భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు. స్లాట్ బుక్ చేసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు. ఎస్ఆర్ఓ గారు అవి 4 భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి 20,000 చొప్పున టోటల్గా 80,000 రూపాయలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి 22వ తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు. అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చూడగా మేము ఈ బొట్ల నరేష్ని పట్టుకున్నాము. అలాగే అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను తీసుకున్నా అన్నట్లుగా అతను వివరించాడు. అలాగే సునీత గారి దగ్గరికి కూడా ఈ నరేష్ని తీసుకుని వెళ్ళి కన్ఫ్రంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది. ఈ 80,000 రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము. వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్ట్ వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తున్నారు 2 భాగాలు చేసి మాకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దాని కొరకై మేము ఇక్కడ నరేష్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నరేష్ వచ్చేసి మేడం వచ్చాడు. మేడం వచ్చేసి కంపల్సరీ ప్లాట్కి 20,000 చొప్పున 80,000 డిమాండ్ చేశారు. మేడం మా పరిస్థితి బాగాలేదు, మేమే గిఫ్ట్ చేసుకుంటున్నాం, మా అమ్మ నాన్న ఇచ్చిందే కదా అని చెప్పి అడిగాము. మేడం కన్విన్స్ కాలేదు. ఇక మాకు ఇబ్బంది అయి తిరిగి వచ్చేసి మేము ఏసీబీ వారిని కాంటాక్ట్ అయ్యాము.